శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. శుకుడు జనకుడితో సంభాషణ ఇలా సాగుతోంది. రాజేంద్ర, నిజం చెప్తున్నాను, నా మనస్సు ఇప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవటం లేదు. అత్యంత విరాగిని, ఏకాకిగా సంచరించాలనుంది. కందమూలాలు తింటూ నిస్సంగా, నిర్మమంగా, శాంతంగా, ఒక అడవి జంతులాగా నిర్బంధ్యునై, నిష్పరిగ్రహుణ్ణై, అంటే చేయి చాపని వాడినై కాలం గడపాలని ఉంది. విరాగిని, గుణాతీతుణ్ణి. నాకు ఇల్లెందుకు, ఇల్లాలెందుకు, డబ్బెందుకు? మరి నువ్వో రాగసమాలకుడివి. నీ వైరాగ్యం వట్టి నటన, డంబం కాసేపు, శత్రుచింతన కాసేపు, ధనచింతన కాసేపు, సైన్య చింతన. నీకింక నిశ్చింత ఎప్పుడు? నీ వంశీయులకు విదేహులు అని పేరు పెద్ద అసత్యం, మోసం. మితాహారులైన వైకానసమునులు కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు, మోహతులవుతున్నారు. ఇక మీరనగా ఎంత? మిమ్మల్ని విదేహులు అనడం మూర్ఖత్వాన్ని, మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం, పుట్టుగుడ్డిని దివాకరుడు అనడం, దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అనడం పేరుకే విదేహులు, కర్మాచరణకు కాదు. అసలు కాదు చెప్పనా జనక మహారాజా, మీ వంశానికి మూలపురుషుడు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు. అతడు వచ్చాడు. దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను, ఈలోగా నెమ్మదిగా సంభారాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. మరొకరిని అధ్వర్యుడిగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు. అది తెలిసి వశిష్ఠుడు అలిగి నిమి దేహం పతనమైపోగాక అని శపించాడు. నిమి అలాగే మారుశాపం వశిష్ఠుడికి ఇచ్చాడు. వశిష్ఠుడు శరీరం పడిపోగా కానీ ఇద్దరూ అన్యోన్య శాపాలతో పడిపోయారట. అప్పటి నుంచి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేదంటే విరక్తుడు అవ్వడం వల్ల మాత్రం కాదు. అది సరే, విదేహుడు గురువును శపించడం ఏమిటి? ఇదంతా వినోదంలా అనిపిస్తుంది నాకు. రాజా, నువ్వేమంటావో? శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. అయినా జనకుడు జితేంద్రియుడు, జీవన్ముక్తుడు కదా, నిండుకుండా వివరణ ఇలా ఇచ్చాడు. విప్రేంద్ర, నువ్వన్నది నిజమే. అసత్యం ఏమీ లేదు. అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికేం కానీ వంశచరిత్ర గురించి తర్వాత చర్చించుకుందాం. కాసేపు అలా ఉంచుదాం. నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమ పూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలనుకుంటున్నావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడదా? సృష్టి అంతా ప్రాణకోటితో ఉంది. మరి నిస్సంగత్వం నీకు ఎలా సాధ్యం అవుతుంది? ఆహారం కోసం, అది ఆ అలమో ఏదైనా తినడం కోసం చింత తప్పదు కదా. మరి నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావు? వనాల్లో ఉన్న దండాదినాల చింత ఎటూ తప్పదు. అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్యచింతన తప్పదు. మోక్షాలు ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పారిపోవాలని, మోక్షానికి ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకి పారిపోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి వికల్ప సందేహం లేదు. సర్వదా నిర్వికల్పుణ్ణి. హాయిగా ఉంటాను, సుఖంగా నిద్రపోతాను. నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుకే నాకెప్పుడూ సుఖమే, నీకెప్పుడూ దుఃఖమే. బద్ధుణ్ణి అని అనుకుంటున్నావు కనుక అంచేత ముందు ఆ శంకను వదిలించుకో, సుఖపడతావు. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తిత్వం అంటేను. అలాగే ఈ ధనం, ఈ గృహం, ఈ రాజ్యం ఇవేవి నావి కావు అని జనకుడు ముగించాడు. సౌనకాది మహామునులారా, అప్పటికి శుకుడికి సంతుష్టి కలిగింది. వీడ్కోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు. తిరిగి వస్తున్న కొడుకుని చూసి వ్యాసుడు సంతోషించాడు. కౌగులించుకుని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నలయ్యాయి. వేదవిధుడు, సర్వశాస్త్ర పరాంగతుడు అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలోనే ఉండిపోయాడు. రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పరనిర్వృత్తి కలిగింది. యోగ మార్గం ఆశ్రయించాడు. ఆనక
కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు, 1 కూతురు కలిగారు. కృష్ణ, గౌరప్రభ, భూరి, దేవశ్రుతులు ఈ కొడుకులు. కూతురు పేరు కీర్తి. ఈమెను విభ్రాజుడి కొడుకు అనుహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు. అతడే పృథ్వీపాలకుడు అయ్యాడు. చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు. యోగ మార్గం అవలంబించాడు. ఇక సుఖమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగతెంపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. సర్వసంగ పరాన్ముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు. అటుపైన ఒకనాడు యోగ బలంతో ఆ గిరి శిఖరం నుంచి పైకెగిరి సిద్ధి పొందాడు. ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు. శరీరం గిరిశిఖరం మీద రాలిపడింది. వ్యాసుడికి విషయం తెలిసింది. పుత్రశోకం పట్టలేకపోయాడు. కొడుకా కొడుకా అని విలపిస్తూ ఆ కైలాసగిరి శిఖరం చేరుకున్నాడు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు. అలసిపోయాడు. అతడి శోకాలాపాలను కొండ గుహలు కూడా ప్రతిధ్వనించాయి. ఇప్పటికీ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి. పుత్ర పుత్ర అంటూ విలపిస్తున్న వ్యాసుడిని చూసి శివుడికి జాలి కలిగింది. స్వయంగా వచ్చి ఓదార్చాడు. వ్యాస, ఏమిటి వెర్రి? దుఃఖించకు. నీ పుత్రుడు మహాయోగి. అకృతాత్మలకు దుర్లభమైన పరమగతిని పొందాడు. అతడి కోసం విలపించకూడదు, తప్పు. పైగా నీకు శోకరహిత స్థితిని తెలిసినాయే. నువ్వు శోకించడం ఏమిటి? ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా? నువ్వు అసలు ఊరుకో. శివుడి ప్రబోధం పనిచేయలేదు. మహాదేవ, జగత్పతి, ఏం చేయను? నా దుఃఖం ఉపశమించటం లేదు. కొడుకుని చూడాలని తహతలాడుతున్నది నా కళ్ళు అన్నాడు వ్యాసుడు. శివుడికి మరింత దయ కలిగింది. అయితే సరే, సత్యవతి పుత్ర, నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెందు, శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు. వ్యాసుడి కొడుకు నీడ కనిపించింది. అది చూసి సంతృప్తి చెందాడు. ఏడు పాపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏం చేశాడు, ఎలా గడిపాడు అనేది సౌనకాది మహామునులు సూతుడిని అడిగారు. అనంతరం ఆ కథను ఇప్పుడు క్లుప్తంగా చెప్పాడు. తన దగ్గర వేదశాస్త్ర పురాణాలు అభ్యసించిన శిష్యులు అసిత, దేవల, వైశంపాయన, జైమిని, సుమంతులను 5గురిని అంతకు ముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆశ్రమంలో తనొక్కడే. ఇది మరీ దిగులైంది. తాను వెళ్ళిపోవాలని అనుకున్నాడు. పుట్టిన చోటు, కన్నతల్లి గుర్తుకొచ్చాయి. గంగ ఒడ్డున కృష్ణద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దాసరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కృష్ణద్వీపం చేరుకున్నాడు. తల్లి కనిపించలేదు. ఏమైందని పల్లెవారిని అడిగితే దాసరాజు సత్యవతిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు. దాసరాజును కలుసుకున్నాడు. కుశలవార్తలను అడిగి బయలుదేరాడు. సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సుకు ఉపక్రమించాడు వ్యాసుడు. సత్యవతీ సంతానులకు 2 కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసింది. సోదరులు జన్మించారని సంతోషించాడు. చిత్రాంగదుడు మొదటివాడు, విచిత్రవీరుడు రెండోవాడు. 2 గుణవంతులు, రూపవంతులు, పరాక్రమవంతులు. శంతన మహారాజుకి మరో పెద్ద కొడుకున్నాడు. గంగాదేవి వల్ల జన్మించాడు. అతడే గాంగేయుడు, మహావీరుడు. ఆ 3 చూసుకుని శంతనుడు గర్వపడేవాడు. దేవతలకు కూడా అజేయుణ్ణని మురిసిపోయేవాడు. కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు. చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించాడు. చిత్రాంగదుడిని పట్టాభిషిక్తుడు చేశాడు. సమర్థుడై ఉండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటినుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు. కాలం గడుస్తోంది. ఒకరోజు చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు. ఆ గాఢారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు. బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు. వీరోచితంగా ద్వంద్వయుద్ధం జరిగింది. కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరించబడే ఈ అరణ్య ప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం 3 ఏళ్ళు సాగింది. గంధర్వుడు జయించాడు.
చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు. చిట్టి తమ్ముడు విచిత్రవీరుడికి పట్టం కట్టాడు. తాను సంరక్షకుడుగా నిలిచాడు. సత్యవతీదేవి మంత్రి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది. వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్రవీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు. క్రమక్రమంగా విచిత్రవీరుడు యవ్వనంలో అడుగుపెట్టాడు. అతడికి వివాహం చెయ్యాలని గాంగేయుడు భావించాడు. సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్ళు ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు. దేశ విదేశాల నుంచి మహారాజులు ఎంతమందో వచ్చారు. గాంగేయుడు అంటే భీష్ముడు ఒంటరిగా వెళ్ళి వాళ్ళందరినీ చీల్చి చెండాడి రాచకన్నెల ముగ్గురిని అపహరించి తెచ్చాడు. ముగ్గురిని తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు. సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు. బ్రాహ్మణులు పిలిచి ముహూర్తం పెట్టించాడు. అంతలోకి ఒక రోజున ఆ ముగ్గురులోని పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుడు పడుతూ ఒక విషయం చెప్పింది. తాను అంతకు ముందే సాల్వ మహారాజును వరించానని, మా ఇద్దరికీ మానసికంగా వివాహం జరిగిందని, అటుపైన నీ ఇష్టమని తెలియపరిచింది. భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు. పెద్దలను మంత్రులను తల్లిని సంప్రదించాడు. వారి సూచన ప్రకారం అమ్మాయిని పంపించేశాడు. ఆ కన్యక సరాసరి సాల్వ ఇంటికి వెళ్ళింది. జరిగింది జరిగినట్టు చెప్పింది. పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది. సాల్వుడు అంగీకరించలేదు. నా కళ్ళ ముందే భీష్ముడు నీ చెయ్యి పట్టుకుని రథం ఎక్కించాడు. ఇక నేను నీ పాణిగ్రాహం చెయ్యను. అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచిష్ట అన్నవి. వెళ్ళిపోమన్నాడు. ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది. జరిగింది చెప్పింది. అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయత నువ్వే నన్ను పెళ్ళాడాలని అంది. లేకపోతే మరణిస్తానంది. భీష్ముడు ఒప్పుకోలేదు. మరొకరికి మనసిచ్చిందా నువ్వు, నిన్నెలా మనవాడతాను, పుట్టింటికి పొమ్మన్నాడు. ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు వెళ్ళిపోయి తపస్సుకు ఉపక్రమించింది. దక్కిన ఇద్దరు కన్యలను అంబిక అంబాలికలను విచిత్రవీరుడు వివాహమాడాడు. 9 సంవత్సరాలు రేయింపవళ్ళు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు. రాజ్యయక్ష్మ వచ్చి అంటే క్షయ వచ్చి హఠాత్తుగా మరణించాడు. సత్యవతీదేవి దారుణంగా విలపించింది. ప్రేతకార్యాలు మంత్రుల చేత జరిపించింది. ఒకరోజు ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది. శంతన మహారాజుకి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం పాలించమంది. సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది. ఈ యయాతి వంశం అంతరించిపోకుండా చూడమంది. భీష్ముడు అంగీకరించలేదు. తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యము చేయను, వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు. వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది. దానికి తోడు అరాచకం వచ్చి పడిందే అని మరొక భయం. అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు. సద్బ్రాహ్మణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు. ఆ పుట్టేవాడు విచిత్రవీర్యుడికి క్షేత్రజ్ఞుడు అవుతాడు కనుక కులరక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు. అప్పుడు ఆ మనవడికి ఈ రాజ్యం అప్పగిద్దువు గాని నేను అతడి ఆజ్ఞల శిరసావిస్తానని కూడా మాట ఇచ్చాడు. సత్యవతి సరే అంది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుడిని అంటే కన్యగా ఉన్నప్పుడు పుట్టిన వాడిని స్మరించింది. తలంచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్ని అలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయట పెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు ఆప్తవాక్యంగా స్వీకరించాడు, అంగీకరించాడు. ఋతుకాలాన్ని ప్రతిష్ఠిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు. గర్భవతి అయింది. గుడ్డివాడు పుట్టాడు. సత్యవతి దుఃఖించింది. రెండవ కోళ్ళు అంబాలికను నియోగించింది. ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు. వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది. ఏడాది గడిచాక మరొక్కసారి వ్యాసుడిని స్మరించి రప్పించింది. కోడల్ని పిలిపించి అంబాలికనే మరొక్కసారి ప్రయత్నించమంది. ఈసారి అంబాలిక తన బదులు దాసిని నియమించింది. వ్యాసుడు కలిశాడు. ధర్మాంశంతో విదురుడు పుట్టాడు. ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండవ విదురులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు. ఇంకా ద్వితీయ స్కందంలోకి ప్రవేశిస్తున్నాం.
సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథ గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అది అలా ఉన్ని ముందు అసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవికి వ్యాసుడికి తల్లి అన్నావు కదా, ఆవిడ శంతన మహారాజు వివాహం చేసుకుందన్నావు. కన్యగానే వ్యాసుడికి ఎలా జన్మనిచ్చిందన్నావు. అదేమిటి? పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక నవని విస్తారంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయనా అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గ ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణ కథను వివరిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళ అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే. ఇక వ్యాసజన్మం గురించి చెప్పుకుందాం. పూర్వకాలంలో ఉపరిచర వసుభు అనే ఒక రాజు ఉండేవాడు. పరమధార్మికుడు, సత్యసంగుడు. చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహూకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు. అందుకనే అతడికి ఉపరిచర మనువు అని పేరు స్థిరపడింది. అతని భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలు వారు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతుస్నాతి అయిన గిరికాదేవి తన వాంఛన భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధారమని భావించి తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనస్సంతా గిరికా సంగమం మీదే ఉంది. చటుక్కున రేతస్నానం అయింది. వృధా పోనివ్వకూడదని మర్యాకులో పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్పించాలని అనుకున్నాడు. పెంపుడు డాగకు ఈ విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చి రమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలో బాణంలో దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఆ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది. వెంటపడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోడతో రక్కింది. రెండిటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడిపోయింది. డేగలు 2 ఎటుమాటు వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొల్లోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేలాడుతూ ఆ బ్రాహ్మణ యువకుని చూసింది. ఆట పట్టిద్దామని మునుగుతూ ఈతతో వచ్చిన కాళ్ళు పట్టుకుని లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా జానాన్ని భంగపరుస్తావా? అత్తెరి, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటపడింది. ఒక్క ఉదుటిని వెళ్ళి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. ధీవరుడు అంటే పల్లెవాడు బెత్తరిపోయాడు. పరుగు పరుగున వెళ్ళి తన ప్రభువుల దాసరాజుకి విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డల్ని బాధ్యతగా తానే స్వీకరించాడు దాసరాజు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేశారు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి రంగుకి నలిపే కానీ అందంలో అప్సరస. మత్స్యగర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్యగంధ అని ఇరుగు పొరుగులు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారుముద్దుగా పెరుగుతున్నారు. ఇందాక చెప్పిన సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతలో ఒక మహాముని టక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమి అనుకోకు. వీళ్ళ కథ తర్వాత చూద్దాం. అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం. అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయ్యిందా? అయితే ఎలా అయ్యింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు.
సూతుడు అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్న మాట నిజమే అయ్యింది. మళ్ళీ మర్చిపోతాను. టవకీగా చెప్పేస్తాను, వినేయండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళ వేళ్ళ పడింది, బతిమాలింది, శాప విమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దాంతో నీకు శాపమోక్షం, మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్తావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయ్యింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. మహాత్ములారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి రాసరాజు గారి ఇంట ఎదుగుతోంది. రూపాయి యవ్వనవతి అయ్యింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చిన పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్లాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవల ఒడ్డుకు చేర్చురా, వెళ్లాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి. రాసరుడు నావెక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గడవేసి నడుపుతోంది. ఆమె నవయవంలో పరాశరుని ఆకర్షించింది. చిరునవ్వులు, వాల్చూపులు, గడవేసే సోయగం మునీశ్వరుడిని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడే కుడి చేత్తో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటిది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు, నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం. నీకు ఈ అనాగరిక చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్ముడు మెచ్చదగినటువంటి శుభలక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు. నీకది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడివేవి వినిపించుకోలేదు. ఇంకా ఇంకా చేరువుగా వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇక ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చెయ్యి పట్టుకుని నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది. మహాముని, కొంచెం సేపు మనసు చెక్కబట్టుకో, ఆవుల ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేసాం అంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవల తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువుగా వణికిపోతోంది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.